ఇప్పుడు సమస్య ఏంటంటే హుస్సేన్ సో అప్పుడు ఎట్లా ఇప్పుడున్నటువంటి జరిగిందో పరిస్థితుల్లో ఇవాళ సార్ అంటే అక్కడ ఒకవైపు ఖమేని అంత్యక్రియలు జరుగుతుండగా అమెరికా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న అంశం అట్లా ఉంటే కనుక దీంట్లోకి ఈ యుద్ధంలో అంటే ఇప్పటికే ఆ ఎంఓయూను ఇరాన్ ఉల్లంఘించిందని చెప్పేసి నాటో దేశాలు కూడా అంటున్నాయి. ఈ యుద్ధంలోకి నాటో కూడా ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉందా? అదే జరిగితే ఇరాన్ ఏకాక అవుతుందా? నాటో మద్దతుతో ఇంకా అమెరికా దూకుడుగా పోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? నాటో దేశాల కన్నా ముందు నేనే చెప్పాను. మనం ఏమన్నా అంటే ఇరాన్ అమెరికా నౌక మీద దాడి చేయడం మొట్టమొదటి తప్పు అంటున్నాను. కానీ ఆ తప్పును ఒకవైపు ఉంచాలి కదా. మరి అమెరికా చర్యలు ఎందుకంటే నాటో దేశాలు నిజమే వాళ్ళు అంత్యక్రియ చేసుకుంటున్నారు. వాళ్ళ కష్టంలో వాళ్ళు ఉండి ఏడ్చుకుంటూ కూడా ఏమైంది అంటే ఓసారి శవం అక్కడ పెట్టుకుంటే ఎదురుగా ఎవడు శత్రువు కనపడితే వాళ్ళు చెంపవాయ కొడతారు. వీళ్ళు అదే చేసింది. ఇరాన్ చేసిన పని ఏంటంటే అక్కడ క్షమైన అంత్యక్రియలు జరుగుతున్నాయి. చాలా ఆవేశం ఉన్నది, కోపం వచ్చింది. ఎన్ఆర్జీ మన వాళ్ళు కూడా కమాండర్స్ కూడా చాలా ఉక్రోషంగా ఉన్నారు. ప్రజలు కూడా ఆవేశంగా ఉన్నారు. అయినా సరే అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు అనుమతించని మార్గంలో అమెరికా ఓడబోతుంటే దాన్ని ఇంజన్ ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. మొత్తం మనుషులను చంపలే. అది కాగానే వెంటనే ఒక్కదానికి తమలపాకుతో వాళ్ళు అన్నారు తప్పే కాదండి. నాటో కుటుంబ దేశాలతో ఏకీవిస్తున్నా అంతకు ముందే నేను మాట్లాడినట్టున్నా. కానీ దాని ప్రతిగా వెంటనే ఇట్లా పౌర ఆవాసాల మీద దాడి చేయడం తప్పు కదా అంటున్నాను. పౌర ఆవాసాల మీద కానీ చమురు క్షేత్రాల మీద దాడి చేసింది. రేపొద్దున మళ్ళీ చమురు ఎట్లా ఉత్పత్తి కావాలి, ఎన్ని ఏళ్ళు పడుతుంది మళ్ళీ దాన్ని బాగా చేయడానికి, తప్పు కదా. అందుకనే ఇది అంతర్జాతీయ సమాజంలో ఎండగట్టాల్సిన అవసరం ఉండే అమెరికా. ఇది మంచి అవకాశాన్ని కోల్తే అమెరికా ఇరాన్ వైపు ఒక్క దిక్కు తప్పు ఉంటే బాగుండేది కదా. ఇప్పుడు రెండు చేతులు కలిపినాయి కదా. వాడు చేసిన తప్పు నువ్వు చేసిన అంతకంటే తప్పు కదా. సమస్య ఏమైందంటే అమెరికాని కొట్టలేదు ఇరాన్, డైరెక్ట్ గా అమెరికా దాకా వీళ్ళ క్షిపణులు పోవు. డిగో గార్షే మాక్సిమం 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిగో గార్షే దాకా వీళ్ళ క్షిపణులు డ్రోన్ ద్వారా కొట్టగలిగింది చూసినాం మనం. కానీ అమెరికాని కొట్టలేరు. కానీ ఏం చేస్తారు, దీన్ని ఎట్లా చూడొచ్చు? ఒకవైపు అంత్యక్రియలు జరుగుతుండగానే ఆల్మోస్ట్ 4-5 నెలలు అయిపోయింది. అంత్యక్రియలు జరుగుతున్న టైంలోనే ఆల్మోస్ట్ 90 స్థావరాల పైన అమెరికా దాడులు చేసింది. సో ఈ దాడుల అర్థాన్ని ఎట్లా చూడొచ్చు? మా నెక్స్ట్ టార్గెట్ ముజ్తబా ఖమేని అని చెప్తున్నారా? ఎందుకంటే అయతుల్లా ఖమేని ఉన్నంత వరకు రెండు దేశాలకు తెలుసు ఇరాన్ ఎంత బలంగా ఉంటుందో. ఇప్పుడు సైనిక శక్తిని మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారు, క్షిపణి దాడులు చేస్తున్నారు. సో చెప్పకనే ముజ్తబా ఖమేని మా టార్గెట్ అని చెప్తున్నారా? చెప్పకనే ఎప్పుడు కాదు, ఇప్పటికే ముజ్తబా ఖమేని ఉన్నాడా లేడో తెలుస్తలేదు. అవును, ఆయన మన రాష్ట్రతో ఉన్నాడా, మొత్తం నిర్వీర్యమైపోయినా, కాలు చేతులు లేస్తలేవా, అసలు మనిషి ఉన్నాడా లేడో తెలుస్తలేదు. చూసాం కదా, ఇంత గందరగోళం జరుగుతుంటే కూడా ఇప్పటి వరకు అంత్యక్రియలు కూడా ఆయన హాజరు కాదు. తల్లి సొంతంగా తండ్రి అంత్యక్రియలు కూడా హాజరు కాదు. చూసినాం కదా, అసలు 4 నెలలని ఎక్కడ కనపడతలేడు. ఆయన ఉన్నాడో లేడో తెలియదు. ఇంకోటి ఏదంటే రెజ్యూమ్ చేంజ్ చేస్తాం అనుకున్న ట్రంప్ ఆ ఆలోచనలు మొత్తం వాళ్ళ గుల్ల అయిపోయినాయి. ఇవాళ రెజ్యూమ్ చేంజ్ కూడా కాదు. నిజంగా చెప్పాలంటే మనకు ఎన్ఆర్జీఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కమాండర్స్ ఎట్లా ఉన్నారంటే ఇవాళ అమెరికాతో పూర్తిగా గుండెల నిండా ద్వేషంతో ఉన్నారు. ఇవాళ రెజ్యూమ్ చేంజ్ కాదు కదా, ఎవరుంటే వాళ్ళు నడిపిస్తారు. ఎప్పుడైనా నియంత్రణ సమస్య ఎట్లా ఉంటుంది అంటే నియంత పోతే నియంత కొడుకు కానీ మనవడు కానీ 2 నెలల పాప నెల ఉన్నా సరే వాళ్ళు లీడర్ గా అంగీకరిస్తారు, కొట్లాడతారు అంటున్నాడు. ఇప్పుడు ఇరాన్ అట్లా లేదు. ముస్తఫా ఖమేని చనిపోగానే మళ్ళీ యుద్ధం ఆగదు అంటున్నాడు. వాళ్ళు ఎంతసేపు అమెరికాకు వ్యతిరేకంగా ఏదైనా సరే చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తాము నష్టపోయినా సరే రాజు కంటే మొండివాడు బలవంతుడు అని అట్టున్నారు. అమెరికా చేయాల్సిన పని ఏంటంటే అంతర్జాతీయ సమాజంలో తమ తప్పు లేదు, ఇరాన్ తప్పు చేసి నిరూపించుకునే మంచి అవకాశం వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఇరాన్ తప్పే. నాటో కుటుంబ దేశాలు అన్నట్టు ఇరాన్ అమెరికా ఓడ మీద దాడి చేయడం, చర్చలు జరుగుతున్న సందర్భాలు 2 ఉన్నాయి. చర్చలు జరుగుతున్నాయి, ఒప్పందాన్ని కుదిరే పరిస్థితి ఉన్నది. అట్లాగే భౌతిక చర్చలు మొదలైంది. ఇక్కడనేమో అంత్యక్రియలు చేసుకుంటూ రెచ్చగొట్టడమే కదా. కానీ మరింత రెచ్చిపోయి అసలు అదే అమెరికా తప్పు చేద్దామని రెచ్చగొట్టిండు. అమెరికా మరింత రెచ్చిపోయి దాంట్లో పూనుకోవడం, యురేనియం స్థావరాల మీద పోవడం, అట్లాగే పౌర ఆవాసాల మీద దాడి చేయడం తప్పు. అమెరికాకి ఇంకా తెలుసు, ఇరాన్ శక్తి అమెరికాకి ఇంకా తెలిసి వస్తలేదు. ఇప్పటికైనా సరే ఇరాన్ చేసిన తప్పు అయితే అంతర్జాతీయ సమాజంలో ఎండగట్టాలి, వాళ్ళని ఒంటరి చేయాలి. కానీ ఏమైంది ఇప్పుడు మీరు చూడండి, మొన్న 100 దేశాల వాళ్ళు హాజరైంది. మన భారతదేశం ప్రతినిధులు వాళ్ళు ఏమన్నారు, ఇరాన్ మేము ఒంటరి కాదు, 100 దేశాలు మా ఎంబడున్నాయి అంటున్నారు. అమెరికా పిలిస్తే ఎవడన్నా ఒక్కడ వస్తున్నాడా? నాటో కూడా దేశాలు మాకేం సంబంధం అన్నాయి కదా. అంతెందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు పిరికి పందాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు వేసిండు, నాటో కూడా దేశాలు అవమానించిండు. ఎట్లా పడితే అట్లా యూరోపియన్ దేశాలను అవమానపరుస్తున్నాడు. కెనడాను స్వాధీనం చేసుకుంటా అంటాడు ట్రంప్. ఇక్కడ మెయిన్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇరాన్ డిమాండ్లు ఒకటి వాళ్ళ యురేనియం నిక్షేపాలను పంచుకోవడానికి ఇష్టపడడం లేదు. రెండోది హర్మూజ్ జలసంధి పైన వాళ్ళ నియంత్రణ ఉండాలన్నది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. మూడోది లెబనాన్లో ఇజ్రాయెల్ ఎట్లాంటి దాడులు చేయొద్దు, ఇది ఇరాన్ చేస్తున్నటువంటి డిమాండ్లు. సో ఈ డిమాండ్లకు
ఒప్పుకునేటువంటి పరిస్థితి మాత్రం అమెరికా కనిపించట్లేదు. హర్మూజ్ అసలు మీకు సంబంధమే లేదు, హర్మూజ్కి వెళ్ళేటువంటి సముద్ర మార్గాన్ని కూడా మేము ఆక్యుపై చేస్తామని చెప్పేసి అమెరికా వాదిస్తున్నటువంటి పరిస్థితి. ఇంత ఖచ్చితత్వం మధ్య ఈ యుద్ధం ముందుకు వెళ్తుంది కదా, ప్రపంచ దేశాలకు ఎట్లాంటి పరిణామాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు? మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడికి వెనుక పోతా అన్నది, కానీ లెబనాన్ ప్రజలను పక్కన పెట్టి అక్కడ హెజ్బుల్లా వాళ్ళు బాగా పెద్ద ఎత్తున పెట్టిపోతున్నారు. దానికి ఇరాన్ మద్దతు ఉన్నది. అది అమెరికా వాదన అక్కడ కరెక్ట్. పూర్వంగా చెప్పాలంటే హెజ్బుల్లా దాడి చేయొచ్చు అక్కడ. కానీ అమెరికా వాదన ఇంకో డొల్లతనం ఏంటంటే హర్మోజ్ జలసంధి అంతర్జాతీయ జలాలు కదా, ఇరాన్ తీసుకోవద్దు అంటున్నారు. కానీ తగుదనమ్మా అని మొన్న అమెరికా ఏం ప్రపోజల్ పెట్టింది, ఇటు ఒమన్ అటు ఇరాను, నువ్వు ముగ్గురం దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మనం ముగ్గురం కలిసి పంచుకుందామని పప్పుదలు ఎవరు పెట్టిండ్రు? ఇదే అమెరికా పెట్టింది కదా, తప్పు కదా? అంటే అది అంతర్జాతీయ జలం ఒప్పుకోవాలి, దానిలో ఎవ్వరి ప్రమేయం ఉండొద్దు. నిజంగా ఏ టోల్ వసూలు చేయాలి. ఇరాన్ ఏమన్నదంటే టోల్ కాదు, సర్వీస్ ఛార్జ్ అది, మేము దానికి భద్రత ఏర్పాటు చేయాలి, సీమెన్స్ పెట్టి వాటి ఇటు ఆ సీమెన్స్ పేరకుండా చూడాలి, దానికి నిఘా ఉండాలి, మేము పౌర నిఘా నౌకల నిఘా పెట్టుకోవాలి, దానికి ఖర్చు అవుతుంది. అట్లాగే మేము ఇప్పటిదాకా యుద్ధంలో నష్టపోయినాం, ఆ నష్టం పూడ్చుకోవడానికన్నా మనకు సర్వీస్ ఛార్జెస్ వసూలు చేయమని ఇరాన్ ఒక్కటే వసూలు చేసుకుంటా అంటలేదు. అటు పక్క ఒమేను ఇటు ఇరాన్ కలిసి చేద్దామని నడుమ ఇట్టే పొత్తుకుంటున్నట్టు అమెరికా వచ్చి నేను అంటే వాళ్ళ గడపలకు పోయి వాళ్ళ వాకిట్లకు పోయి వాళ్ళ వీధిలోకి పోయి ఈ వీధిలో నాది కూడా ఉన్నది అని అంటే కష్టం కదా, ఎవరు వసూలు చేయదు. అమెరికా ఏమన్నా అంటే మనలాగా ఎవరు వసూలు చేయదు, తప్పు అంటున్నాను. కానీ నువ్వు నేను ముగ్గురం కలిసి పంచుకుందాం అనే మాట అమెరికా అన్నది కదా. మరి ఏ దానికి నిలబడ్డట్టు అమెరికా? వద్దన్న దానికా అవునన్న దానికా? రెండు. మూడోది ఏంటంటే యురేనియం ఎవరికి అప్పచెప్పొద్దని ఆనందించడం, దానిలో వెనక్కి తగ్గింది కూడా. 2 నెలల తర్వాత ఏర్పాటు చేసుకుందామని అమెరికా అధ్యక్షుడు స్వయంగా చెప్పింది కదా. మరి 2 నెలల ముందే మరి ఇరాన్ లో ఉన్న యురేనియం స్థావరం ఎంత దాడి చేస్తున్నారు, తప్పు కదా. అందుకనే రెండు పక్కల తప్పు ఉంది, రెండు చేతులు కలుస్తున్నాయి. ఇరాన్ కొంచెం ఓపిక బట్టి అంత్యక్రియల దాకా ఆగేస్తుంటే ఆగకపోవడం వల్ల ఆ సంక్షోభం మొత్తం ప్రపంచానికంతా చుట్టుకుంటుంది. మళ్ళీ గ్యాస్ ధరలు పెరుగుతాయి, పెట్రోల్ ధరలు పెరుగుతాయి, ఆర్థిక సంక్షోభాన్ని దారితీస్తున్నది. ఇది సరైనది కాదు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. లెట్స్ సీ సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ముజ్తబా ఖమేనీ ఎక్కడున్నారు? కనిపించట్లేదు. భద్రతా కారణాల రీత్యా ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తున్నటువంటి ఉద్దేశంతోనే ముజ్తబా ఖమేనీ, అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలకు రాలేదు అన్నది ఇరాన్ చేస్తున్నటువంటి వాదన. మరోవైపు దరిదాపు 4,30,00,000 మంది అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలకు హాజరైతే ఇక్కడే టార్గెట్ చేస్తారేమో అని భద్రతా కారణాల రీత్యా ముజ్తబా ఖమేనీ హాజరు కాలేదని చెప్తున్నారు. బట్ ముజ్తబా ఖమేనీ ఎక్కడున్నారు? వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? ఇక ఈ యుద్ధం కంటిన్యూ అవుతుందా? అమెరికా అధ్యక్షుడు చేస్తున్నటువంటి మాటలు, చూస్తున్నటువంటి విధానం, ఈ గత 48 గంటల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మరొకసారి ప్రపంచం యుద్ధ సంక్షోభంలోకి వెళ్ళింది స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఇంకా తీవ్రంగానే ఉండేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.